షిప్ సీజ్ సాధ్యం కాదని సాక్షాత్తు అధికారులే చెబుతున్న పరిస్థితి. బియ్యం పట్టుబడిన కంటైనర్లు తప్ప టోటల్ షిప్కు లాక్ వేయడం సాధ్యం కాదు. ఓకే, మరి పట్టుబడ్డ బియ్యం పీడీఎస్ రైసా కాదా? అసలు పీడీఎస్ బియ్యాన్ని ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి టెస్టుల ద్వారా అక్రమం అని తేలుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9. పీడీఎస్ బియ్యాన్ని ఎలా టెస్ట్ చేస్తారో ఒక డెమో ద్వారా అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. పీడీఎస్ బియ్యాన్ని గుర్తించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. మామూలుగా పేదలకు అందించే పీడీఎస్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ అంటే పోషక బియ్యాన్ని కలుపుతారు. ఎందుకంటే ఫోర్టిఫైడ్ రైస్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ఉంటాయి. ప్రజలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో కేంద్రమే ఈ బియ్యం స్వయంగా అందిస్తుంది. 100 కేజీల రేషన్ బియ్యంలో 1 కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతారు. ఫోర్టిఫైడ్ రైస్ మామూలు బియ్యం కన్నా భిన్నంగా ఉంటుంది. వీటిని చూడగానే తేడాను కనిపెట్టొచ్చు. ఫోర్టిఫైడ్ రైస్ పీడీఎస్ బియ్యంలో తప్ప మరెక్కడా కనపడవు. బయట మార్కెట్లో లభించే బియ్యంలో 1 గింజ ఫోర్టిఫైడ్ రైస్ ఉన్నా అది పీడీఎస్ బియ్యంగా పరిగణిస్తారు, కేసులు నమోదు చేస్తారు. అసలు పట్టుకున్న బియ్యం పీడీఎస్ బియ్యమా కాదా, అసలు ఎలా నిర్ధారిస్తారు అన్న విషయంపై TV9 కు అధికారులు ఓ డెమో ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. బహిరంగ మార్కెట్లో అక్రమంగా పీడీఎస్ బియ్యం అమ్ముతున్నారా లేదా అన్న విషయాన్ని ఏ పద్ధతి ద్వారా గుర్తించొచ్చో వివరించారు. రైస్ మిల్లర్స్ అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు రైస్ కలర్ ఇండికేటర్ ఏజ్ టెస్ట్ చేస్తారు. మిల్లర్స్ నుంచి ఫ్రెష్ బియ్యం వచ్చాయో లేక నిల్వ ఉంచిన బియ్యం పీడీఎస్ బియ్యాన్ని కొని రీసైకిల్ చేసి రవాణా చేస్తున్నారా అన్న విషయాన్ని ఈ టెస్టుతో కనిపెట్టొచ్చు. 5 గ్రాముల రైస్ లో 10 ml వర్కింగ్ సొల్యూషన్ వేసి బాగా షేక్ చేస్తే దాని కలర్ గ్రీన్ లేకపోతే అవకాడో గ్రీన్ లోకి మారితే ఓకే. అదే ఎల్లో, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ లోకి మారితే వెంటనే రిజెక్ట్ చేస్తారు. తీసుకొచ్చిన దాన్ని మేము పోక్ చేసుకొని దీని ముందు తేమ శాతం చూసుకుని తర్వాత రైస్ ఏజ్ టెస్ట్ అనేది చేస్తాము. కలర్ ఇండికేటర్స్ మెథడ్ ద్వారా ఇవి రైస్ ఏజ్ టెస్ట్ చేస్తాము. ఈ రైస్ ఏజ్ టెస్ట్కి మనం శాంపుల్ 5 గ్రామ్స్ తీసుకుంటాం సార్. ఈ 5 గ్రామ్స్ టెస్ట్ ట్యూబ్లో వేస్తాము. ఇది వర్కింగ్ సొల్యూషన్ అంటారు. 1 mlకి మనం డిజిటల్ వాటర్ 50 mlలో వేస్తాం. 50 ml దీన్ని స్టాక్ సొల్యూషన్ వర్కింగ్ సొల్యూషన్లో మార్చిన తర్వాత 10 ml తీసుకుంటాము. ఇది 1 minute షేక్ చేస్తాం. మనకి ఫ్రెష్డ్ మిల్ అయితే ఇట్లా గ్రీన్ వస్తుంది సార్. ఇది యాక్సెప్టబుల్ గ్రీన్ ఆర్ అవగాడో గ్రీన్. అదే 3 months అట్లా మనకి ఎల్లో, ఆరెంజ్ అట్లా వస్తాయి సార్. ఈ విధంగా రైస్ మిల్లర్ల దగ్గర నుంచి వచ్చిన బియ్యాన్ని బయట మార్కెట్లో ఉండే బియ్యాన్ని పరిశీలిస్తారు అధికారులు. కాకినాడ రేషన్ బియ్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు కస్టమ్స్ అధికారులు. విశాఖలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులకు సంబంధించిన అధికారులు, ప్రతినిధులు, ఎక్స్పోర్టర్స్, షిప్పింగ్ ఏజెన్సీస్, స్టీవ్ డోర్స్ ప్రతినిధులు, రైస్ మిల్లర్స్, సివిల్ సప్లై అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కస్టమ్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రాఠీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పోర్టల్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూడాలని నిర్ణయించారు. ఎగుమతులు ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ పాలసీ అయినా నిషేధిత అనధికార వస్తువులు, బియ్యం ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. Again, I repeat the commitment of the Customs Department all across the state of Andhra Pradesh, with the state government, with the Civil Supplies Department or any other department for that matter, in curbing this menace. We will do whatever we can within the confines of the customs law, whatever law provides us the authority or the ambit, we will do it, okay? మరోవైపు కాకినాడ సీపోర్ట్ లో సిఐడి సోదాలు చేసింది. 2019 నుంచి 24 వరకు జరిగిన లావాదేవీలపై ఆరా తీసింది. ఎగుమతులు, దిగుమతులపై కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. స్థానిక పోలీసులు, రెవెన్యూ బృందాలతో కలిపి మొత్తం 30 మందికి పైగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా సోదాలు చేశారు. అయితే మొదట తనిఖీలు చేసేందుకు పోర్టు భద్రతా సిబ్బంది అనుమతించలేదు. తర్వాత ఉన్నతాధికారులు హెచ్చరించడంతో చివరకు అనుమతించారు.